హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఏపీ అప్డేట్స్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. గైస్, మనకు ఏపీపీఎస్సీ విజయవాడకు సంబంధించి ఒక లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ అనేది రావడం జరుగుతుందండి. ఫ్రెండ్స్, ఇక గ్రూప్ 1 సర్వీసెస్ సంబంధించినటువంటి ఏదైతే జనరల్ లిమిటెడ్ రిక్రూట్మెంట్ ఉందో దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ నెంబర్ 12/2023కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ సంబంధించి అటెన్షన్ టు ది ప్రొవిజనల్లీ క్వాలిఫైడ్ క్యాండిడేట్ ఆఫ్ గ్రూప్ 1 మెయిన్ రిటర్న్ కన్వెన్షనల్ టైప్ ఆఫ్ ఎగ్జామినేషన్ సంబంధించిన అభ్యర్థులకైతే ఒక అప్డేట్ అనేది అందించడం అయితే జరిగిందండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే ఇన్ కంటిన్యూయేషన్ టు ది వెబ్ నోట్ డేటెడ్ ఆన్ 7/8/2024 ఇట్ ఈస్ hereby informed that upon the various requests from the provisionally qualified candidates to change the main examination center and preferences etc. in commission decided to give an opportunity once again to ఎక్సర్సైజ్ వెబ్ ఆప్షన్స్ ఫర్ మీడియం ఆఫ్ రిటర్నింగ్ ఇన్ ద మెయిన్ ఎగ్జామినేషన్ సంబంధించి ఇవ్వడం జరిగింది. ఎవరైతే ప్రొవిజనల్లీ క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో మెయిన్ ఎగ్జామినేషన్కి వాటికి సంబంధించి వాళ్ళు సెంటర్స్ కానీ అదర్ సంబంధించినటువంటి సెంటర్ ప్రిఫరెన్స్ మళ్ళీ ఒకసారి ఇచ్చుకునేందుకు కూడా కమిషన్ అనేది డిసైడ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇది మళ్ళీ ఆపర్చునిటీ అయితే ఇవ్వడం జరిగిందండి. మీరు ఎవరైతే ఇంకా ఎక్సర్సైజింగ్ ఆప్షన్స్ చేంజ్ చేయాలనుకుంటే మీడియం ఆఫ్ రిటర్నింగ్ ఎగ్జామినేషన్ సంబంధించి, అలా కాకుండా పోస్ట్ ప్రిఫరెన్స్ జోనల్ ప్రిఫరెన్స్ ఎవరు కానీ ఇంకా ఇవ్వకున్నట్లయితే అంటే చేంజ్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఇక్కడ మళ్ళీ మీకు ఆపర్చునిటీ అయితే ఇవ్వడం జరిగింది. మళ్ళీ మీరు చేంజ్ చేసుకోవచ్చు అండ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా చెక్ చేసుకోవచ్చు అండి. యాజ్ పర్ ద para 1.8 ఆఫ్ ది నోటిఫికేషన్ ద ఆన్లైన్ అప్లికేషన్ విల్ బీ ఎనబుల్. ద కమిషన్ వెబ్సైట్ వచ్చేసి మనకు psc.ap.gov.in ఉంటుంది. ఎప్పటి నుంచి అవైలబుల్గా ఉంటుందంటే 26/3/2025 నుంచి 2/4/2025 వరకు అయితే మీరు వీటికి సంబంధించి ప్రిఫరెన్స్ అయితే పెట్టవచ్చు. పోస్ట్ ప్రిఫరెన్స్ కానీ లేదంటే మీ యొక్క సెంటర్ ప్రిఫరెన్స్ కూడా చేంజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అండ్ డైరెక్ట్ టు ది ఎక్సర్సైజ్ హిస్ ఆర్ ఆప్షన్స్ ఆర్ బిఫోర్ 2/4/2025 వరకు అయితే మీరు మీ యొక్క ప్రిఫరెన్సెస్ అనేది ఇచ్చుకోవచ్చు అండి. మీకు ఫర్దర్గా ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఏపీపీఎస్సీ నుంచి మరొక అప్డేట్ కూడా రావడం జరిగింది. నేను నెక్స్ట్ వీడియోలో చెప్పాను, క్లియర్గా అక్కడ నుంచి కూడా చెక్ చేసుకోవచ్చు.